మనలో చాలా మందికి న్యూరాలజీ అంటే బాగా నమ్మకం ఉంటుంది. అందున కొన్ని తేదీలు, కొన్ని నెంబర్లను లక్కీ నెంబర్లుగా భావిస్తారు. 2023వ సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్పి 2024కి వెల్కమ్ చెప్పడానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ ఏడాది చివరి తేదీని గమనించారా? 12, 31, 23. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నెల, తిథి, సంవత్సరం వరుసగా గమనిస్తే 123 అని కనిపిస్తుంది. ఈ నెంబర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. 123 అనే అంకెలు న్యూమరాలజీ ప్రకారం కొత్త ప్రారంభానికి సూచనగా చెప్తారు. 123, 123, 123 ఈ వరుస క్రమ సంఖ్యలని దేవతల సంఖ్యలుగా చెబుతారు. ఇవి విశ్వం నుండి సందేశం పంపినట్లుగా జనం నమ్ముతారు. ఈ రోజున ఏది ప్రారంభించినా సక్సెస్ అవుతుందని భావిస్తారు. న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 1 ఎప్పుడు కొత్తగా ప్రారంభాన్ని సూచిస్తుంది. నెంబర్ 2 భావోద్వేగాలను, ఆనందకరమైన సమయాన్ని చెబుతుంది. నవంబర్ 3వ తేదీ ఈ సంఖ్య ఏదైనా నేర్చుకోవడం లేదా ఎదుగుదలను సూచిస్తుంది. ఇక 1, 2, 3ని కలిపి చూస్తే ఇది 6కి సమానం. 6 సమతుల్యత, ప్రేమలను సూచిస్తుంది. కాబట్టి 12, 31, 2023 తేదీలో సానుకూలమైన అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక న్యూమరాలజీ ప్రకారం మొదట 12 స్థిరమైన శక్తికి ఆదర్శనం, 31 విషయం అనుకున్నట్లుగా జరగట్లేదు అనే అర్థాన్ని సూచిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించాలని అర్థం. 23 స్థిరమైన శక్తికి సంబంధించింది. 2023వ సంవత్సరం నుంచి 2024వ సంవత్సరానికి మారుతున్న సందర్భంలో 2 సంవత్సరాలకు కూడా అర్థం ఉంది. 2023 సత్యాన్ని సూచిస్తుంది. 2024 శక్తి మరియు ప్రకాశాన్ని సూచిస్తుంది. ఇవన్నీ న్యూమరాలజీ ప్రకారం చెప్పబడినవి. కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి ఇది తరుణం. దీనిని అందరూ శుభసూచకంగా భావిస్తున్నారు.